దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచన భాగము నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోగిపోయిరి. మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియో గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయను కలగగాని అభ్యంతరపడును. ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినివాడే కాని ఐక విచారము ధనమోసము ఆ వాక్యమును అణచివేయను గనుక వాడు నిష్ఫలుడగును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అటువాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునని ప్రార్థించేద్దామని. స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఉన్నవాడ అనువాడ, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవుడవు, సర్వకృపానిధి యొక్క తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. లోకములో నుండి మమ్మల్ని మీరెంతగానో ప్రేమించి ఈ లోకముతో కూడా మేము నశించిపోకూడనట్లుగా ఉగ్రత దినమందు రక్షింపబడినట్లుగా మమ్మలను జగత్పునాది వేయబడక మునిపై క్రీస్తు ప్రేమలో మమ్మలను కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించిన యుక్త కాలమందు మేము భక్తిహీనులముగా మేమింకనూ పాపులమై ఉండగా శత్రువులమై ఉండి నీడల విరోధ భావము కలిగి నేను బాహాటముగా శిలకు అప్పగించిన వారమై నీ నామమును దూషించిన వారముగాను అపహాస్యాస్పదముగా జీవించిన వారముగా ఉన్నాం. అయినను ప్రభువా, అయ్యా నీ ప్రేమ చేత, అయ్యా శాశ్వతమైన నీ ప్రేమ చేత మీరు మమ్మల్ని ప్రేమించి ఉన్నారు కనుక విడువక మా ఎడల కృప చూపుట కొరకు నా తండ్రి మా నిమిత్తమై శరీరధారికి లోకానికి వచ్చి అయ్యా నీ అమూల్యమైన రక్తము చేత ప్రభువా మా పాపములన్నిటినీ కడిగి క్షమించిన గొప్ప దేవుడవై ఉన్నారు. మాలో ఉన్న దుర్నీతి నుండి, మాలో ఉన్న దురాశల నుండి, మాలో ఉన్న దుష్క్రియల నుండి ప్రభువా మమ్మల్ని విమోచించుట కొరకు నీ అమూల్యమైన రక్తమును మా కొరకు వెలగా అర్పించిన మా కొరకు నీ రాజ్యాన్ని సిద్ధపరిచిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనుగ్రహింపబడిన ఇంత గొప్ప రక్షణను ఏ ఒక్కరము నిర్లక్ష్యము చేయక నాయన, మా యొక్క పిలుపు ఏర్పాటు ఎట్టిదో మేము నాయన గ్రహించిన వారమైన ఆయన, పిలిచిన వాణి ఎడల నమ్మకస్తులముగా మేము ఉండడానికి నాయన నీవు పిలుపు విషయములోను కృపావరముల విషయములో మీరెంత మాత్రము పశ్చాత్తాపడని దేవుడు ఉన్నారు. అయ్యా మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు కనుక నాయన దేని కొరకు మేము పిలువబడితేమో దానిని పొందుట కొరకు ప్రభువా మేము గురి కలిగి పరిగెత్తడానికి మాలో ప్రతి ఒక్కరికి నాయన క్రీస్తునందు అత్యాశక్తిని దయచేయండి. నీ రాజ్యమునకు మహిమకు పిలువబడిన మేము ప్రభువా దాన్ని పొందుకొనుటలో ప్రభువా శ్రద్ధ నిలపడానికి మాకు నీ కృప దయచేయండి. ఆనాడు శిష్యులకు మీరు బోధించిన పరలోక రాజ్య మర్మములు మాకును విషదపరచుట కొరకు ఆ రాజ్యము కొరకు మమ్మలను కూడా మీరు ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యములోనికి మమ్మల్ని చేర్చుట కొరకు మాతో మీరు మాట్లాడుతుండగా ఆనాడు నీ యొద్దకు వచ్చిన ప్రజలకు ఉపమానములతో ఎలాగున నీ రాజ్య మర్మములను బోధించినారో
మాకును మీరు విషదపరచుచుండగా దయతో గ్రహించగలిగినటువంటి హృదయమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ సన్నిధిలో ఉన్న మేము ఏ ఒక్కరము వినుటకు వినువారమై, చూచుటకు చూచువారమై, గ్రహింపు లేని వారముగా ఉండవద్దు ప్రభువా. వినిన వాక్యము మా హృదయములో నీరుకట్టి ఫలింపబడినట్లుగా, నీ వాక్యములో మేము నిలిచి ఫలించు వారముగా ఉండినట్లుగా మాలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ పరిశుద్ధాత్మ ద్వారా దర్శించమని సంఘముతో మీరు మాట్లాడండి. నీ ప్రజల హృదయములను మీరు తెరవమని ప్రార్థిస్తూ, నీ మాటలు దొరకగా దాన్ని భుజించగలిగిన వారముగా మేముండునట్లుగా మా హృదయాంతరంగములను ప్రభువా మీరు పరిశీలించుచుండగా ప్రభువా నీ వాక్యము చేత మేము తృప్తిపరచబడగలిగిన భాగ్యమును మాకు దయచేసి మీరే మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందియున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయ భాగమును ప్రారంభించుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయములో 7 ఉపమానాలు పరలోక రాజ్యాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొద్దకు వచ్చినటువంటి యూదులను బట్టి, శిష్యులను బట్టి వారికి బోధిస్తూ వారికి చెప్తున్నారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అంటే, సమస్త మానవాళి వారి పాపముల నుండి రక్షించి వారి కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యములోనికి వారిని చేర్చడానికి ఆయన వచ్చి ఉన్నారు. మరి రక్షింపబడిన మనము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి చేరాలి అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యములోనికి వెళ్ళాలి. ఆయన రాజ్యంలోనికి మనము చేరాలి అంటే, దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని రాజ్యంలోనికి చేరాలి అంటే ఆయన ఒక్కొక్క విషయాన్ని ఉపమానంగా కథల్లాగా చెప్తూ వచ్చారు. దేవుని యొక్క రాజ్యంలోనికి చేరాలి అంటే దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని వాక్యములో ఫలించేవారుగా ఉండాలి. ఖచ్చితంగా ఏమై ఉండాలా? మొదటి ఉపమానములో ఉన్న భావం ఏంటి అంటే కనుక, దేవుని బిడ్డలలో వాక్యము అనేది నిలిచి ఉండాలి. దేవుని వాక్యము అనేది ఖచ్చితంగా దేవుని పిల్లల్లో నిలిచి ఉండాలి. ఎందరిలో అయితే దేవుని వాక్యము ఫలిస్తుందో, ఎందరిలో అయితే ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో వారు మాత్రమే ఫలించగలరు, వారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి చేరగలరు. ఈ యొక్క సంగతిని చెప్పడానికి దేవుని యొక్క వాక్యముల విషయంలో, వినే విషయంలో దేవుని పిల్లల యొక్క హృదయ స్థితి ఎలా ఉన్నదో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానంలో చెప్తున్నారు. ఏంటి? ఒక విత్తువాడు, వ్యవసాయకు విత్తువాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన విత్తనాలను తీసుకొని బయలుదేరుతున్నాడు. విత్తనాలు ఒక్కొక్క స్థలంలో కొన్ని విత్తనాలు పడుతూ ఉన్నాయి. కొన్ని ఏమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ఏమో రాతి నేల పడ్డాయి, కొన్ని ఏమో ముళ్ళ తుప్పలలో పడ్డాయి, కొన్ని ఏమో మంచి నేలలో పడ్డాయి. విత్తనము అంటే వాక్యము, విత్తువాడు దేవుడే. నేల అంటేనేమో దేవుని సన్నిధిలోనికి వచ్చే దేవుని యొక్క ప్రజల యొక్క హృదయము. దేవుని ప్రజలు హృదయము అనేటువంటి భూమి ఎన్ని రకాలుగా ఉంటుందో, మన హృదయము యొక్క మరి స్థితి ఎన్ని రకాలుగా ఉందో ఈ ఉపమానంలో చెప్తున్నాడు. మొదటి దానిలోనేమో మొదటి నేల ఏమో మొదటి నేల త్రోవ పక్కన పడిన నేల. త్రోవ పక్కన పడిన నేల అంటే ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుని మందిరంలో ఉండి వాక్యం ప్రకటింపబడుతున్నప్పటికి కూడా ఆ వాక్యాన్ని ఎవరైతే గ్రహించలేకపోతున్నారో వాళ్ళ హృదయం అంతా కూడా ఏంటి అంటేనంట, త్రోవ పక్క పడినటువంటి విత్తనం పోలి ఉంటుందంట. నీకు వాక్యము నీ హృదయంలోనికి వాక్యం వెళ్ళకుండా, నీ హృదయంలో దేవుని రాజ్యమును గుర్చిన మర్మాన్ని అర్థం చేసుకోలేకపోతుంది అంటే
వారు త్రోవ పక్క పడిన విత్తనాలను పోలి ఉన్నారు. వారిలో కలిగేటువంటి స్థితి ఏంటంటే దుష్టుడు వారిలోనికి వెళ్తాడు. వాక్యము వారిలోకి వెళ్ళదు, కానీ వారిలో ఎవరికి వెళ్తాడు అంటే గనక దుష్టుడు వారిలోకి వెళతాడు. రెండవ నేల రాతి నేల పడిన విత్తనములను గురించి చెప్తున్నాడు. రాతి నేల అంటే హృదయ కాఠిన్యము కలిగిన వారు, దేవుని బిడలైనటువంటి వారు. దేవుని వాక్యము వారిలో విత్తబడి ఫలించాలి అంటే ఏముండకూడదు, వారిలో ఏముండకూడదు అంటే హృదయ కాఠిన్యం అనేది ఉండకూడదు. దేవుని బిడలు కనుక హృదయములను కఠినపరుచుకున్నాడు అంటే, దేవుని బిడల యొక్క హృదయములను కనుక వారు కఠినపరుచుకుంటూ ఉన్నారు అంటే, దేవుడి వాక్యం వినేటప్పుడు వింటారు, సంతోషంగా వింటారు, కానీ వాళ్ళలో ఉన్న ఆ కాఠిన్యాన్ని బట్టంట వాళ్ళకి వాక్యము నిమిత్తము శ్రమ కలగగాని, శోధన కలగగాని వారు వెంటనే ఏం చేస్తారు అంటేనంట మరి వాక్యాన్ని విడిచి లోకంలో పడిపోతారు. అందుకని మన హృదయాలను ఎప్పుడు కూడా దేవుని వద్దకు వచ్చిన మన హృదయాలను ఎప్పుడు కూడా మనం ఏం చేసుకోకూడదు, కఠినపరచుకోకూడదు. కఠినమైన రాతి నేల వంటిదిగా మనం ఉన్నాము అంటే దేవుని వాక్యము వినడానికే మనకి ప్రయోజనము, కానీ దానిలో ఉన్నటువంటి ఫలానికి మాత్రము ప్రయోజనముగా ఉండదు. మూడవదిగా ముళ్ళ తుప్పలలో పడినటువంటి విత్తనమును పోలినటువంటి నేల. ఈ ముళ్ళ తుప్పలు అంటే ఎవరు అంటే కనుక దేవుని మందిరంలోనికి వస్తూ దేవుని వాక్యము విని, ముళ్ళ తుప్పలు ఎవరిని సూచిస్తున్నాయి అంటే ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారు, ఎవరిలో తిరుగుబాటు మనసు ఉంటుందో, ఎవరిలో అయితే తిరుగుబాటు చేసే హృదయం ఉంటుందో, ఎవరు సోమరులుగా ఉంటారు, ఎవరు దేవుని సన్నిధిలోనికి వచ్చినా కూడా సోమరులాగా ఉంటారో వాళ్ళు ముళ్ళ పొదలు పడినటువంటి నేలను పోలి ఉన్నారంట. ముళ్ళ పొదలు కలిగిన నేలను పోలి ఉన్నారంట. ఎవరిలో అయితే మూడవదిగా ఆ ముళ్ళ, ఎవరైతే అన్య బోధలతో, అన్య జనుల యొక్క బోధలు ఆచారాలతో ఉన్నారో వాళ్ళందరి హృదయాలు ఎలా ఉన్నాయంట, వాళ్ళ హృదయాలు ఏముంటాయంట, ముళ్ళ తుప్పలు ఉంటాయంట. ఆ ముళ్ళ తుప్పల్లో దేవుని వాక్యం పడినా కూడా ఆ వాక్యం అంట వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎంత పరిశుద్ధాత్మను పొందుకొనిన వారుగా లోకాన్ని సంఘాన్ని భ్రమపరిచినా వీళ్ళకి ఐక విచారాలు ధనమోసాల్లో వీళ్ళు ఏం చేస్తారు అంటేనంట పడిపోయి వీళ్ళలో కూడా వాక్యం ఏమైపోతుంది అంటే నిష్ఫలమైపోతుంది అంట. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని మందిరమునకు వచ్చినటువంటి మన హృదయం అనేటువంటి నేల ఎలా ఉంది? వాక్యం వింటున్నాం, సంవత్సరాలు పడి వాక్యం వింటున్నాం. నీ హృదయం అనే నేలను త్రోవ పక్క పడిన నేలలాగా దుష్టునికి అప్పగించేసావా? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, వెంటనే నీలో ఎవరు పనిచేస్తుంటాడు? దుష్టుడు పనిచేస్తుంటాడు. రెండవది, నువ్వు హృదయాన్ని కఠినపరుచుకున్నావు. వాక్యము నిమిత్తమైన ఒక చిన్న శ్రమ శోధన రాగా నేను ఏమైపోతున్నావు? నిష్ఫలుడు పడిపోతున్నావు. ముళ్ళ పొదలు పడిన నేలలాగా నువ్వు ఉంటున్నావు. ఐక విచారాలు ధనమోసం రాంగాన్ని ఏమైపోతున్నావు? నిష్ఫలుడు అయిపోతున్నావు. నాలుగవదిగా, నాలుగవ నేలను గురించి మనం ఈ దినమైన ధ్యానం చేయబోతున్నాం. నాలుగవ నేల ఏమిటి అంటే కనుక మంచి నేల. మంచి నేల అంటే ఏంటి? మంచి నేల అని దేన్ని అంటారు? దేవుడు భూమిని సిద్ధపరిచాడు. దేవుడు భూమిని సిద్ధపరిచి దానిలో ఏమైనా రకాలు పెట్టాడా? పెట్టాల. దేవుడు భూమిని సిద్ధపరిచి దానిని మంచిది అన్నాడు. ఏమన్నాడు? ముందే దేవుడు ఏమన్నాడు? దేవుడు మంచిది అని చెప్పాడు. ఇప్పుడు భూమిని దేవుడు మంచిదిగా చేశాడు. ఇక్కడ అంటున్నాడు కదా, అన్ని నేలల గురించి మాట్లాడుతూ మంచి నేల అంటున్నాడు. అసలు మంచి నేల తయారైంది
భూమిని మొదట తండ్రి యొక్క దేవుడు మంచిదిగా చేశాడు. కానీ ఆదాము చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము 17వ వచన భాగమును చదివితే 4 పేజీ నెంబర్ 4 మొదట్లోనే ఆది కాండము 3వ అధ్యాయము 17వ వచన భాగము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఆగుదామండి. ఇక్కడ ఆదాము చేసినటువంటి పాపమును బట్టి, ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి, ఆదాము దేవుని మాట వినకుండా ఎవరి మాట విన్నాడు? భార్య మాట విన్నాడు. దేవుని మాట కంటే ఎవరి మాటను ఎక్కువగా ఎంచాడు? భార్య, మనుష్యుడి మాటను ఎక్కువగా ఎంచాడు. మానవుని మాటను ఎక్కువగా ఎంచి ఏం చేశాడంటే తినవద్దన్న దానిని తిన్నాడు. తినడాన్ని బట్టి అంట ఆదాము తినవద్దు అన్నదాన్ని తినడాన్ని బట్టి, దేవుడు వద్దన్న దాన్ని చేయడాన్ని బట్టి అంట ఆదాము నిమిత్తము, ఆదామును బట్టి దేవుడు దేన్ని శపించాడంట? నేలను శపించాడంట. ఆదామును బట్టి దేవుడు ఏం శపించాడంట? నేలను శపించాడంట. ఈ నేలను శపించినప్పుడు నేల రకరకాలైన పరిస్థితులలోనికి వెళ్ళిపోయింది. నేల ఎలా తయారైపోయింది అంటే అప్పుడు మనకు నేలలో నుండి నేలలో నుండి గచ్చ పొగలే కానీ ముళ్ళ కుప్పలే కానీ అప్పటి వరకు అసలు లేవంట భూమి మీద. భూమి మీద మరి ఏ విధమైన ముళ్ళు చెట్లు కానీ, కలుపు చెట్లు కానీ, మరి రాళ్ళ కుప్పలు కానీ ఏమీ ఉండేవి కాదంట. ఎప్పుడైతే ఆదామును బట్టి నేల శపింపబడిందో నేలలో నుండి అంట ముళ్ళు బయలుదేరినాయి అంట. నేలలో నుండి బలిరక్కసి చెట్లు బయలుదేరినాయి అంట. నేలలో నుండి గచ్చ పొగలు బయలుదేరినాయి అంట. నేలలో నుండి కలుపు బయలుదేరిందంట. దానికి కలుపుకి ఎవరు ఏం చేయబడలేదు, ఎవరు దానికి నీళ్లు పెట్టబడలేదు, అసలు నాటబడలేదు. కానీ అదంతటదే వచ్చేస్తుంది. ఇంకా నేల ఎలా మారిపోయింది అంటే గనక రాళ్ళు వచ్చేసినాయి అంట. నేలలో నుండి ఏమొచ్చినాయి అంటేనట అప్పటి వరకు నేల మరి సారవంతంగా ఉండేటువంటి నేల ఏమైపోయింది అంటేనంట సారాన్ని కోల్పోయిందంట. ఆ సారాన్ని ఎప్పుడైతే కోల్పోయిందో అక్కడక్కడ నేల ఏమైపోయిందంటేనంట నేలలో నుండి రాళ్ళు బయలుదేరి వచ్చినాయి అంట. రాళ్ళు ఇంకా ఆ నేల సత్తుపబడిన తర్వాత ఆ నేల చవట పర్రలాగా అయిపోయిందంట, బీడులాగా అయిపోయిందంట. చవట పర్రలాగా అంటే ఏంటి? దాంట్లో ఏ విధమైన సారము అనేది లేకుండా అయిపోయిందంట. నేల శపింపబడి ఉన్నది. నేల ఏమైపోయిందంట? శపింపబడి ఉన్నది. అందుకని ఇర్మియా అంటాడు, అన్నిటికంటే హృదయం ఏంటంట? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. మన హృదయం అనే నేల కూడా ఏమైపోయింది అంటేనంట కఠినత్వాన్ని బట్టి మరి మనలో ఉన్నటువంటి తిరుగుబాటుతనాన్ని బట్టి, మనలో ఉన్న అన్యజనుల క్రియలు బోధలను బట్టి, మనలో ఉన్న సోమరితనాన్ని బట్టి, మనము దేవుని మాటకు విలువడానికి పోవడాన్ని బట్టి మన హృదయం అనే నేల కూడా ఏమైపోయింది అంట? శపితమైంది. ఇప్పుడు ఈ శపితమైన మన హృదయం అనేటువంటి నేలను మంచి నేలగా మనమే తయారు చేసుకోవాలి. ఏం చేయాలి? విత్తనం పడాలంటే నేలను మనము వ్యవసాయకుడి దగ్గరికి వెళ్తే ఏ వ్యవసాయకుడైనా విత్తనము వేయడానికి ముందు పని చేయకుండా విత్తనాన్ని వేస్తాడు. ఒక విత్తనము వేయాలంటే వ్యవసాయకుడు ఏం చేస్తాడు? వ్యవసాయకుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏటేట దాన్ని ఏం చేస్తాడు? విత్తనం వేసే ముందు దున్నుతాడు, దానిని శుభ్రపరుచుకుంటాడు, దానికి నీళ్లు పెడతాడు, ఆ తర్వాత తడి
తడిపి 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 ఆ తర్వాత వానతో ఆయన నీళ్ళ మడిలో పెట్టి ఏం చేస్తాడంట, విత్తనాన్ని వేస్తాడు. సంవత్సరము 3 మాసాలకు 6 మాసాలకు వేసేటువంటి ఒక్క పంటకే వ్యవసాయకుడు ఎంత చేస్తున్నాడు. ఇప్పుడు మన హృదయము మంచి నేలగా తయారు చేయబడాలి. మన హృదయము మంచి నేలగా తయారు చేయబడాలి. మన హృదయం మంచి నేల అని దేవుడు ఎప్పుడైనా ముందు మీది మంచి నేల అని ఎవరికైనా చెప్పాడు? మనది మంచి నేల అని ఎవరి హృదయం అని దేవుడు చెప్పాడు? చెప్పల. దేవుడు ప్రారంభిస్తూనే చూడండి ప్రియులారా, హోషియా గ్రంథము 10వ అధ్యాయము, హోషియా గ్రంథము 10వ అధ్యాయము, హోషియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచన భాగమును చదువుదాం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోతను మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నిడి. మంచి నేలగా మన హృదయము మారాలి అంటే, మంచి నేలగా మన హృదయము మార్చబడాలి అంటే, మన హృదయం ఎలా ఉంది అంటే మన హృదయాన్ని మనం ఏం చేయాలి? మన హృదయం ఎలా ఉందంటే, ముందు మన హృదయము బీడిపోయి ఉందంట. బీడు భూమిని ఏం చేయమంటున్నాడు దేవుడు? ఇదివరకు ఎన్నడూ నువ్వు దున్నలేదు. నువ్వు మంచి నేలగా మారాలంటే నీవు ఇదివరకు దున్ననటువంటి బీడు భూమిని ఏం చేయమంటున్నాడు? దున్నాల. మంచి నేలగా మన హృదయం మారాలి అంటే మన హృదయాన్ని ఏం చేయాలంట? బీడు బారిన మన హృదయాన్ని ఏం చేయాలంట? దున్నాలంట. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయ భాగంలో కూడా ఇది ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనాలు చదివిన, యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిస్తున్న 630వ పేజీ, 630వ పేజీ చదవడమ్మా. ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దునుడి, అవిధేయుల ఎండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడనో ఆర్పివేయజాలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడుడి అంటున్నాడు. ఇక్కడ ఈ 2 అధ్యాయ భాగములలో కూడా దేవుడు తన ప్రజలను దేవుని యొక్క విత్తనము మంచి నేలగా మారాల. మంచి నేల పడితే విత్తనము 100 60 30 ఫలిస్తుంది. మంచి నేలలో పడిన విత్తనాలకే సఫలత ఉన్నది. మంచి నేలగా మారాలంటే మనందరి హృదయాలు మంచి నేలగా కాదు. మంచి నేలగా మన హృదయాన్ని ఏం చేయాలి? తయారు చేసేయాల. మంచి నేలగా మన హృదయాన్ని మనము మార్చుకోవాలా. మంచి నేలగా మన హృదయం మారాలి అంటే బీడు బారినటువంటి మన యొక్క హృదయమును ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ముందు దున్నుకోవాల. దున్నబడము అంటే దున్నుకోవడము అంటే ఇక్కడ మంచి నేలగా దున్నుడి అన్నాడు. అంటే దేవుని బిడలలో 2 లోపాలను ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు 4వ వచనములో. అవిధేయత, లోబడకుండుట. 2 దేవుని పిల్లల్లో ఏమున్నాయంట? ఏమన్నా మీరు అవిధేయులు కాక వీళ్ళలో ఏమున్నాయంట? అవిధేయత. మనం ఎందుకు బీడు భూమిగా మారుతాం? మన యొక్క నేల కూడా సేపింపబడింది. మనం అనుకుందాం, ఎందుకు దేవుని వాక్యము నీలో సఫలమవ్వటలేదు? ఎందుకు వాక్యము కార్యకారిగా అగ్నిగా నీలో మంటలేదు? ఎందుకు వాక్యము నీలో క్రియగా మార్చబడ్డాడు? కృపాసత్య సంపూర్ణుడిగా వాక్యముగా యేసుప్రభు రాగలిగినప్పుడు, వాక్యము అనేకులను దేవుని యొక్క మహిమను చూపగలిగినప్పుడు ఎందుకు దేవుని వాక్యము నీలో కార్యాన్ని జరిగించటలేదు అంటే నీ హృదయము బీడుగా ఉంటుంది. బీడు భూమిలో విత్తనం వేస్తే ఏమవుతుంది? పనిస్తుందా? నేల మంచిదే కానీ భూమి ఎలా ఉంది? నేల మంచిదే కానీ అది బీడిపోయింది. ఎందుకు బీడిపోయింది భూమి? ఆ భూమికి కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి జీవితంలో
రెండు ప్రధాన లోపాలు ఉన్నాయి. ఒకటి అవిధేయత. అవిధేయత అంటే అవిధేయత అంటే ఏంటి? అవిధేయత అంటే మాట లెక్క చేయకపోవడమే అవిధేయత. మాట వినకపోవడం అని చెప్పాను అనుకో, నేను ఎందుకు వింటలేదండి, బాగానే అంటున్నామండి అంటారు. మాట లెక్కలేదు. ఏమి చెప్పినా కూడా వీళ్ళకి ఏముండదంటే లెక్కలేనితనం, అవిధేయత. అవిధేయులు కాక అంటున్నాడు. దుష్క్రియలు మానుకొని అన్నాడు కదా. ఎప్పటికైనా మీరు ఏం చేయమన్నాడు? లోబడండి. అవిధేయత ఒకటి ఉంది, వీళ్ళకి ఏమి లేదంట, లోబడటం కూడా లేదు. ఏమి లేదంట, దేవునికి లోబడరు, పెద్దలకు లోబడరు, తల్లిదండ్రులకు లోబడరు. వీళ్ళు ఎవరికి కూడా ఏమి చేయరంట, లోబడిట. దేవుని వాక్యేసే మీరు ఒక్కరికి ఒక్కరు లోబడి ఉండడి అంటాడు. అసలు మనం ఒక్కరికి లోబడడం మనకి సాధ్యమా? లోబడటము అనేది మనము పిల్లలారా పెద్దలకు లోబడి ఉండి అన్నాడు. పిల్లలారా అంటే మనం అనుకుంటాం సండే స్కూల్ పిల్లలు అనుకుంటాం, మనం అనుకోం. పిల్లలారా అంటే ఆ పిల్లలు ఎవరు అనుకుంటాం? సండే స్కూల్ వాళ్ళు అనుకుంటాం, లేకపోతే మన ఇంట్లో చిన్న పిల్లలు అనుకుంటాం. పిల్లలారా దేవునికి లోబడి అంటే నీ ఆత్మీయ జీవితంలో అసలు ఎంత మరుగుజ్జుగా ఉన్నారో నీకు తెలియదు. అసలు నేను లోబడటం ప్రారంభించినప్పటి నుంచే నీలో ఎదుగుదల ప్రారంభమవుతుంది. పెద్దోళ్ళు ఎప్పుడు అవుతామంటే లోబడ్డం ప్రారంభించినప్పటి నుంచే మనకి ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది. లోబడ్డం చేతకానంత వరకు మనము పిల్లలారా నాకు దేవునికి లోబడి, వాక్యానికి లోబడాలా, పెద్దలకు లోబడాలా, మరి మన పైన అధికారులకు మనము లోబడాలా, మనం పుట్టించిన తల్లిదండ్రులకు మనం లోబడాలా. ఎక్కడ చూసినా కూడా మనం ఎక్కడ ఏం లేదు, మనలో లోబడుట అనేది లేదు. ఎవరిలో అవిధేయత లోబడుట అనేది లేకుండా ఉందో వారు బీడు భూమిగా ఉన్నారు. ఆ బీడు భూమిని ఖచ్చితంగా ఏం చేయాలంట? దున్నాలంట. ఆ దున్న పడకపోతే దానిని అవిధేయత, ఆ లోబడకపోవడం అని లోబడుట అనేది, అవిధేయత లోబడకపోవట అనేది నీ జీవితంలో పోనంత వరకు నీ భూమి మంచి నేలగా మార్చబడదు. మంచి నేలగా మారాలబడాలంటే ఖచ్చితంగా నీలో రెండు పోవాలి, అవిధేయత పోవాలి, లోబడకపోవడంలో మరి కఠినత్వం కూడా ఏమవ్వకపోవాలా, పోవాల్సిందే. అందుకనే చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 8వ వచన భాగము. యెషయా చదవండి అయ్యా, పేజీ నెంబర్ 607వ పేజీ. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక. యెహోవానగు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆకాశమా నీతిని నువ్వు కురిపించాలి. ఆకాశానికి దేవుడు ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడంటే ఏం కురవాలంటే ఆకాశము నుండి నీతి కురిపించబడాలంట. అంతరిక్షమా మహావర్షము వర్షించుము. నువ్వు ఎందుకు వర్షించాలని కోరుకున్నానంటే భూమి ఏమవ్వాలంట, భూమి నెరలు విడవాల. భూమి ఏమవ్వాలా, ఒక చెట్టు ఫలించాలంటే భూమి ఏమవ్వాలా, నెరలు విడిచి రక్షణ ఫలించాలి అంటే ఆ భూమి నీతిని మొలిపించాలి అని కోరుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, నీవు మంచి నేలగా మార్చబడాలంటే నీ నేల నెరలు విడవాల. ఖచ్చితంగా నీ హృదయము నెరలు విడవడం అంటే విరిగి నలిగిన హృదయము, విరిగిన మనస్సు, నలిగిన మనస్సు. దేవుని బిడల హృదయము మంచి నేలగా మార్చబడాలి అంటే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టము.
దీన మనస్సు కలిగిన వారి ఎదుట, వినయము కలిగిన వారి ఎదుట, నలిగిన వారి ఎదుటనే దేవుడు నివసించే దేవుడై ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వచ్చుచున్న నీవు నీ హృదయాన్ని ఇలా సిద్ధపరుచుకున్నావా? నీ హృదయం విరిగి నలిగినదిగా ఉందిగా? నీలో దేవుని వాక్యము ఫలించాలా? ఫలించాలి అంటే దేవుని వాక్యం ఫలించాలి. అయ్యా వెళ్ళేటప్పుడల్లా చెప్పుతుంటే వాక్యం నైనా మాలో వాక్యం నీరు కట్టి ఫలించాలి అని చేస్తాంగా. నీరు కట్టి ఎప్పుడు ఫలిస్తుంది వాక్యం? అసలు వాక్యం ఎక్కడ ఉండాలా? మంచి నేలలో పడితేనే దానికి ఏం పడుతుంది? నీరు కట్టి ఫలిస్తుంది. మంచి నేల అంటే దున్నబడేటువంటిది. ఏ నేల అయితే దున్నబడుతుందో ఆ నేల ఏం పడుతుందంటే, అందుకని చూడండి కీర్తనల గ్రంథము 65వ కీర్తన, కీర్తనల గ్రంథము 65వ కీర్తన 65వ కీర్తన 484వ పేజీ 9వ వచన భాగము నుండి చదవండి. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లు చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. చల్లండి. ఇక్కడ భూమిని దేవుడు ఎట్లా సిద్ధపరుస్తున్నాడో చెప్పడానికి, భూమిని ఎట్లా సిద్ధపరుస్తున్నాడు అంటేనంట, దేవుడంట భూమికి అంటేనంట భూమి చదును చేయబడాలా, భూమి అంట చదును చేయబడాలి అంట. అంత మాత్రమే కాక భూమి పదును కూడా చేయబడాలంట. భూమి ఏం చేయబడాలంట? చదును చేయబడాలా. ఆ రెండు మాటలు అక్కడే ఉన్నాయి. భూమికి ఏం కావాలంట? చదును చేయబడాలి, పదును కూడా చేయబడాలంట. భూమి చదును చేయబడకుండా, పదును చేయబడకుండా ఆ భూమి మీద విత్తనం వేయిస్తే, ఎప్పుడైతే భూమి చదును చేయబడి ఎప్పుడైతే పదును చేయబడుతుందో అప్పుడు విత్తనం వేస్తే అది ఆశీర్వదింపబడుతుందంట. భూమి చదును చేయబట్టలేదు, పదును చేయబట్టలేదు. దేవుని బిడ్డల యొక్క హృదయములు ఎలా ఉన్నాయంటే, మన విత్తనాలన్నీ బూడి భూముల్లో పడుతున్నాయి కాబట్టి, బీడు భూమిలో పడుతున్నాయి కాబట్టి దేవుని వాక్యము నీలో కార్యకారిగా పనిచేయటలేదు. దేవుని వాక్యములో ఉన్న శక్తి, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఎమ్మాయికి పోతున్నటువంటి త్రోవలో ఇద్దరు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. ఆయన మనతో చెప్పుతుండగా మన హృదయంలో మండింపబడలేదా? దేవుడు అంటాడు ఇర్మియా గ్రంథంలో, దేవుడు మాట్లాడతాడు, నా వాక్యము అగ్ని వంటిది కాదా? ఎందుకు దేవుని వాక్యం నీలో అగ్నిలో పని చేయట్లేదు? నువ్వెందుకు మండటలేదు దేవుని వాక్యము చేత? దేవుని వాక్యములో మరి ఆది కాలంలో అపోస్తుల పరిచర్యలో దేవుని వాక్యం వింటున్నప్పుడంట, దేవుని వాక్యము ప్రకటన చేయబడుతున్నప్పుడంట, వాక్యమును వినిన అనేకులు గుచ్చబడ్డారు. వారు వెంటనే మారు మనసు పొంది మేమేమి చేయాలని అపోస్తుల పాదాల దగ్గరకు వచ్చారంట. ఎందుకు? దేవుని వాక్యమేగా వారితో మాట్లాడింది. అంటే దేవుని యొక్క వాక్యము వారిలో ఎలా పనిచేస్తుంది? అగ్నిలా పనిచేస్తుంది. దేవుని వాక్యము వారిలో శుద్ధిలో పనిచేస్తుంది. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గంగా పనిచేస్తుంది. దేవుని వాక్యము కార్యకారిగా పనిచేస్తుంది. దేవుని వాక్యము వెంటనే వారిలో క్రియను ప్రారంభిస్తుంది. కాబట్టి వారి హృదయాలు మంచి నేలలాగా ఉన్నాయి. ఈ అంచె దినాలలో దేవుని పిల్లల హృదయాలు ఎలా ఉన్నాయి? మంచి నేలగా మారాలి అంటే నేను మంచి నేల అనుకుంటే సరిపోదు, మంచి నేల అనుకుంటే సరిపోదు. మంచి నేలకున్న అనుభవం ఏంటి అంటే అది దున్నబడుతుంది, అది పదును చేయబడిద్ది, అది చదును చేయబడిద్ది, అది నీతి అనేటువంటి. చూడండి, దేవుని పిల్లల యొక్క భూమి అంతా ఇలాగున్న
దున్నబడి చదును చేయబడి పదును చేయబడిన తర్వాత అదంతా నేలతో నింపబడిద్దంట. అదంటే ఏం చేసుకుంటుందంట? విత్తనం ముందే వేసుకోదంట. భూమిని ఏం చేస్తుందంట? నీళ్లతో నింపుకుంటుందంట. ఏమి నీళ్లతో నింపుకుంటుందంట? ఆ నీళ్ళంట దాని మీద అంట వ్యవసాయకుడు విత్తనం వేసే ముందు దేని కొరకు కనపడతాడు? వర్షం కొరకు కనపడతాడు. ఆ వర్షం ఏంటి అంటే చూడండి, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచన భాగంలోనే రాస్తున్నాడు, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయండి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన మీ మీద ప్రత్యక్షమై. ఏ వర్షం పడాలా? ఏ నీళ్ళు రావాలి? మనమేనా? నీతి అనే వర్షం పడాల. నీతి అనే వర్షం పడాల అంటే ఏ భూమి అయితే దేవుని కొరకు 30 60 100 ఫలించుట కొరకు దేవుడు ఏ భూమినైతే సిద్ధపరుస్తున్నాడో ఆ భూమి ఖచ్చితంగా దున్నబడిద్ది, చదును చేయబడిద్ది, పదును చేయబడిద్ది. అది అలా చదును చేయబడి నీళ్లతో తడపబడిద్దంటే నీతి అనే వర్షముతో ఏం చేస్తుందంటే అండి, అది తడపబడుతుంది. మంచి నేల అంటే ఇది దున్నబడేది, చదును చేయబడేది, పదును చేయబడేది, నేలతో తడపబడేది. దీన్నే ఏమంటారు అంటేనంట మంచి నేల అంటారు. మంచి నేలకు ఉన్న మంచి నేల ఇంకెలా ఉంటది అంటే కనుక, మంచి నేల ఎలా ఉంటది అంటే కనుక చూడండి, ఆది కాండము 27వ అధ్యాయము 28వ వచన భాగమును చదవండి. ఆకాశపు మంచును భూసారమును చాలండి. భూమికి ఇంకేముండాలా? మంచి నేల అంటే ఏముండాలా? మంచి నేల అంటే భూమి ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలా? సారం కలిగి ఉండాలి. భూమికి ఏం కావాలా? సారం కలిగిన దానిని మంచి నేల అంటారు. దేవుడు భూమిని అట్లు సిద్ధపరిచాడు అన్నానంటే, భూమిని అట్ల దేవుడు సిద్ధపరిచాడు విత్తనం వేయడానికి. దాన్ని దున్ని, దాన్ని చదును చేసి, పదును చేసి, నీళ్లతో తడిపి అప్పుడేసాడంట విత్తనం. రెండవది, మంచి నేల అంటే అది భూసారం కలిగి ఉండాలంట. భూమికి ఏముండాలంట? సారం ఉండాలంట. భూమి సారంగా భూమి సారంగా ఉండాలంటే మనము ఆది కాండంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 12వ వచన భాగమును ఒకసారి చదవండి. 3వ పేజీ 4వ అధ్యాయము 12వ వచన భాగము. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశి దిమ్మరివై ఉండవు. దేవుడు కయ్యూనును శపించేటప్పుడు కయ్యూను మీదకి వచ్చిన శాపం ఏంటి అంటే గనక, కయ్యూను మీదకి వచ్చిన శాపం ఏదంటే, నీ భూమి ఎప్పటికి కూడా ఏముండదు, నీ భూమి మీద ఏముండదు? సారం ఉండదు. సారము లేకపోతే ఎంత సేద్యం చేసినా అక్కడ మొక్కలు మొలిచి ఫలం ఉంటుందా? భూమికి ఖచ్చితంగా భూమి మంచి నేలగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా ఆ భూమిలో ఏముండాలంట? సారం ఉండాల. భూమిలో ఏముండాలంట? సారం ఉండాలంట. ఆ భూమి సారవంతమైనదిగా చేయబడాల. భూమి సారవంతమైనదిగా చేయబడాలి అంటే ఖచ్చితంగా భూసారాన్ని యేషావు పోగొట్టుకున్నాడు, కయ్యూను పోగొట్టుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు పోగొట్టుకున్నారు. భూమి ఎందుకు సారం పోయింది అంటే, భూమి సారాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే, మనం ఈ కయ్యూని గనక చూస్తే కయ్యూను సత్క్రియలు చేయటం లేదు.
దేవుని వద్దకు వచ్చిన పిల్లలు ఏం చేయడం నేర్చుకోవాలా? సత్క్రియలు చేయడం నేర్చుకోవాలా? ఎవరి జీవితంలో మంచి క్రియలు మానేస్తారో దేవుని వద్దకు వచ్చిన ప్రజల సూచన ఏంటంటే, మనకున్నటువంటి మనము దేవుని పిల్లలమనే సూచన ఏంటి? మనము దేవుని పిల్లలమనే సూచన ఏంటి? అపోస్తుల కార్యములు మీరు తీయొద్దు. తబిత అన్నటువంటి ఒక సహోదరి ఉంది. ఆమె పేరుకు మరి ఒక పేరు ఏంటంటే దోర్కా. ఆమె అనుకోకుండా ఒక రోజు చనిపోయిందంట. చనిపోయినప్పుడు పేతురు గారిని అక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు పేతురు గారికి అక్కడున్న చుట్టూ స్త్రీలందరూ ఊర్చి అంట బాగా ఏడుస్తున్నారంట. ఏడుస్తూ ఆమెను గురించి సాక్ష్యం ఇస్తున్నారంట. ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, అయ్యా ఈమె ఈ శిష్యురాలు దేవుణ్ణి ఆరాధించి సేవించి ప్రార్థన చేయడం మాత్రమే కాదుగా, ఇక్కడున్న విధవరాళ్ళు అనేకులకు పని కల్పించింది. ఇక్కడున్నటువంటి విధవరాలకు అనేకులకు పోషణ ఇచ్చింది. ఆమె సత్క్రియలు చేసింది. ఇక్కడున్న ఈ చుట్టూ ఏడుస్తున్న ప్రతి ఒక్కరము ఆమె వలన ప్రయోజనము పొందిన వారమే. నీ వలన ఎవరికి ప్రయోజనం? పిల్లలే చెప్తారు ఏమనంటే, మా అమ్మ మంచిది, మా నాన్న మంచోడు, మా అమ్మ మా కోసం అంత కష్టపడింది, మా నాన్న ఎంత కష్టపడి. చుట్టూన్న వాళ్ళు ఏం చదువుతున్నారు? పిల్లికి బిచ్చు మీదమ్మా. నీ చుట్టూన్న వాళ్ళు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారు? నీ పక్క పోషణ నీ గురించి ఏమైనా సాక్ష్యం చెప్తున్నారు? మీ ఇంటి పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ ఇంటి కింద వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ ఇంటి పైన వాళ్ళు ఏం చెప్తున్నారు నీ గురించి? మీరు సంఘానికి వస్తున్నారు కదా, సంఘస్థులు మీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు? మనకు అసలు ఒకటి సాక్ష్యం పని లేదు. అస్సలు నాతో ఎవరు పోలిక కాదు, నేను ఎవరికి పోలిక కాదు, అంతేనా? అసలు నేనెంత కరెక్టో, మన కరెక్ట్ అంతా కూడా మన పర్ఫెక్షన్ అంతా మనం చెప్పుకోవడమే. సామెతల గ్రంథంలో అంటాడు కదా, పొరుగువాడిని గురించి చెప్పానంట. నువ్వు ఎంత పొగుడుకున్నా నువ్వు సత్క్రియ చేసినట్టు నీతిమంతుడు కాదంట. పొరుగువాడే మన పొగడాలంట. పొరుగువాడు ఎవరు మన అసలు పొరుగుతున్నారు చెప్పండి? అత్తన గురించి కోడలు చెప్పాలా? ఇంకా ఉన్న ఆడపడుచులు వదిలి గురించి చెప్పాలా? మన సాక్ష్యం అనేది ఎక్కడి నుంచి? మనం ఎలా దేవుని సన్నిధిలోకి వస్తున్నాం? ఎవరు మన చుట్టుపక్కల ఉన్నవారు ఏం చెప్తున్నారు? మన ఇంటి పొరుగు వారిని గురించి ఏం చెప్తున్నారు? వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ వీళ్ళంత దుర్మార్గులు ఇంకొకరు లేరు అంటున్నారా? దేవుని బిడలు సారవంతమైన భూమిగా మార్చబడాలి అంటే ఆ నేల పడితేనే, ఆ సారవంతమైన నేల పడితేనే విత్తనం అంతా అసలు ఎట్టబడిద్దంటే భూమిలో బడంత వెంటనే దిగిపోద్దంత భూమిలోకి. అది వెంటనే మార్పజేయండి, విస్తారపరచడం ప్రారంభించిందంట. భూమికి ఇప్పుడు ఏమి లేదు, సారం లేదు. అన్య దేశముల నుంచి వచ్చిన మోయాబుని గురించి బోయాజు గారు చెప్తున్నాడు. మోయాబు దేశంలో వచ్చింది రూతు, ఒక కన్యరాజు. అయినా ఆమెను గురించి బోయాజు గారు చెప్తున్నాడు, అమ్మా నిన్ను గూర్చినటువంటి వార్తలను విన్నాను. ఏం వార్తలు విన్నామనంటే కనుక, నీవు వచ్చినప్పుడు క్రియల కంటే, నువ్వు వచ్చినప్పుడు సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన ఇంకా బాగుంది. రోజు రోజుగా నేనేంటంటే ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి ఇజ్రాయెల్ ప్రజలతో సహవాసం చేసి బోయాజు పొలంలో ఉన్నప్పుడంట ఆమె ఏమి పెంచుకుందంట, ఏమి నేర్చుకుందంట? మొదటి స్థితి కంటే కడపటి స్థితి, మొదటి కన్నా తర్వాత అధికమైన మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన చూపించింది. అందుకని ఆమె ఇజ్రాయేలీయురాలుగా చేయబడింది. మోయాబీరాలు ఏం చేయబడిపోతుందంటే
ఇశ్రాయేలుగా చేయబడిపోయింది. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తున్నావు. ఎందుకు నీలో వాక్యము ఫలించట్లేదు అంటే నువ్వు మంచి నేలగా మార్చబడటలేదు. మంచి నేలగా మార్చబడాలి అంటే వాక్యము వినడానికి ముందుగానే నీ హృదయం అనే భూమిని దున్నుకోవాలా, చదును చేసుకోవాలా, పదును చేసుకోవాలా, దాని నేలతో తడుపుకొని రా. అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటే ఆ వాక్యము నేల విడిచిన హృదయానికి వెళ్ళిపోతుంది. దానిని ఆపగలిగినటువంటి సాతాను శక్తులేమి పనిచేయవు. మంచి నేలంటే సారవంతమైనటువంటి భూమిగా మనం మార్చబడాలి అంటే సత్క్రియలు మనలో కనబడాల్సిందే, సత్ప్రవర్తన మనం చూపించాల్సిందే. సత్క్రియలు చేయడం కొరకే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే సత్క్రియలు మనలో కనబడతాయో మన భూమి ఏమవుతుంది అంటేనంట సారవంతముగా అవుతుందంట. మంచి నేలకు ఇంకొక పేరు కూడా ఉంది అండి. చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 594వ పేజీ 16వ వచ్చిన భాగమును చదువుదాం. తీసారమ్మా? 594వ పేజీ 16వ వచ్చిన భాగము. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానము కలుగుచును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును. మూడవ భూమి ఏ భూమి అంటేనంట ఫలభరితమైన భూమి. ఫలభరితమైన మన భూమి ఎలా ఉండాలంట? మంచి నేల అంటే ఏముంటది? ఫలభరితమైన భూమి అంట. దీని పేరు ఏంటంటే, మంచి నేలకి ఇంకొక పేరు ఏంటంట? ఫలభరితమైన భూమి అంట. ఈ ఫలభరితమైనటువంటి భూమి, ఈ ఫలభరితమైన భూమిగా మనం మార్చబడాలి అంటే, ఫలభరితమైన భూమిగా మనము చేయబడాలి. ఫలభరితమైన భూమిలోనికైనా ఏం దిగిద్దంట? హోషేయతో దేవుడు చెప్పినా, యెషయా గారితో దేవుడు మాట్లాడినా, మరి ఏ ప్రవక్తలతో దేవుడు మాట్లాడినా మీలో నీతి మన విత్తనము వేయండి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు వాళ్ళకి? నీతి అనే విత్తనం వేయండి. విత్తనం ఏమి వేయాలంట? నీతి అనే విత్తనం వేయాలంట. ఆ నీతి అనే విత్తనం దిగాలి అంటే, నీతి అనే విత్తనం ఊరికనే దిగిద్దా? ఆ భూమి ఎలా? బీడి భూమి ఎట్ట మార్చబడాలా? ఫలభరితమైన భూమిగా మార్చబడాలి. ఫలభరితమైన భూమిగా మారాలి అంటే, ఫలభరితమైన భూమిగా మన యొక్క హృదయం మార్చబడాలి అంటే, ఆ ఫలభరితమైన భూమిలోనికే నీతి దిగిద్దంట. ఆ నీతి దిగుడు తోటతే ఆ నీతి మనకేం చేస్తుందంట? సమాధానాన్ని తీసుకొచ్చిద్దంట. నీతి ఓటున వస్తుందా? నీతి ఏం తీసుకొచ్చిద్దంట? నీ హృదయంలోనికి సమాధానం తీసుకొస్తుందంట. ఈ నీతి సమాధానాలు ఊరకనే ఉంటాయా? నీలో కూర్చంట నిత్యము నీకేమి ఇస్తాయంట? నిమ్మలంగా ఉండేటట్టుగా చేస్తాయి. నేను ఎట్లా ఉంటాయంట? నిమ్మలంగా ఉండేటట్టు చేస్తాయి, నిబ్బరంగా ఉండేటట్టు చేస్తాయి. ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీలో ఉన్న నీతిని ఎలా నిలబెట్టిద్ది అంటేనంట నిబ్బరంగా నిమ్మలంగా ఉండేటట్టు చేసిద్దంట. ఆ నీతి నీలోనికి దిగాలంటే నీ యొక్క భూమి ఎలా ఉండాలా? ఫలభరితమైందిగా ఉండాలా. ఈ ఫలభరితమైన భూమినే మంచి నేల అని పేరు పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఫలభరితమైన భూమిగా మన భూమి చేయబడాలి అంటే చూడండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు కదా. 9వ వచ్చిన భాగము 32:9 వచ్చిన. సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాశక్తి గల కన్యకలారా
వణుకుడి, నిర్విచారంగా తొందరపట్టుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమును గోడపట్ట కట్టుకునడి. రమ్యమైన పొలముల విషయమై, ఫలభరితమైన ద్రాక్షముల విషయమై వారు రొమ్ము కొట్టుకొనుదురు. చాలండి, నా జనుల భూమిలో అని బిగించేస్తున్నాడు ఇక్కడ. దేవుణ్ణి బిడలేనటువంటి వారు ఫలభరితమైన భూమిని కాపాడుకోవాలంటే, మన భూమి పాడు చేయబడకుండా ఉండాలి అంటే, దేవుని బిడలలో, దేవుని పిల్లలు అంచె దినాల్లో 3 విషయాలను జయించాల. 3 విషయాలు జయించాలి. ఏం జయించాలంటే సుఖాశక్తిని జయించాల. దేవుని బిడలు ఏం జయించాలంట? సుఖాశక్తిని జయించాల్సిందే. మనకేమో మన భక్తి అంతా దేనికోసం? ఇప్పుడు మన భక్తి అంతా ఇప్పుడు దేనికోసం? సుఖాశక్తిని జయించాల. రెండవది నిర్విచారంగా ఉండడము. నిర్విచారమైన స్థితి అయితే నాకేంటి, అయితే అయ్యిందిలే. చాలా మంది మా నాన్న దగ్గర, నేను మా నాన్న గురించి చెప్తున్నాను. మా నాన్నలో చాలా మంది ఉంటారు కాబట్టి, ఇంకొకరి గురించి బాధపడతారు కాబట్టి. మా నాన్నకి షుగర్ వచ్చింది. షుగర్ అన్నాన్ని ఒంగోలులో అల్లూరయ్య స్వీట్లు అనేవి చాలా ఫేమస్, భలే బాగుంటాయి, మైసూర్ పాకు. 5 వస్తాడు, తెచ్చి పెడితే మమ్మీ ఏం చెప్తుందంటే, నీకు షుగరు, నువ్వు అవి తినొద్దు, నీకు షుగరు, దాన్ని తినొద్దు అంటది. అంటే నాకు తెలుసు నాకు షుగర్ ఉందని నువ్వు గుర్తు చేయబడలేదు అంటాడు. నువ్వు తింటే నీకు బలహీనత వస్తుంది, నీకు తింటే నీ ఆరోగ్యం దెబ్బతింటది అనగానే మా నాన్న నోట్లో వెంటనే పెట్టుకుంటావు. తిని చచ్చిపోతాలే, నాకు తెలుసు. ఇప్పుడు ఎందుకు తినేమవుతాను? తిని చచ్చిపోతాలే, బతికితే ఏం చేస్తాను, నీకు పెన్షన్ బాగా వస్తుంది అంటాడు వెంటనే. ఇది దీన్ని ఏమంటారంటే నిర్విచారంగా ఉండడం. అంటే ఏంటి? కీడు వస్తుందని తెలుసు, బలహీనత వస్తుంది. బలహీనత వస్తే రాకుండా ఉండదు. బలహీనత వచ్చిన తర్వాత నేను కోరుకున్నాను కదా, నేను ఇలా జరిగిద్దని చెప్పాను కదా, నీకెందుకులే నా భార్యను అన్నాను కదా, నేను తింటే తీసచ్చిపోతానన్నాను కదా, నేను మూలుగుతామని లోపల అంటాడా? ఉండడు. ఏమంటాడు? రా నా పక్కన కూర్చో, నా కోసం అమ్మాయికి ప్రార్థన చేయి, ఫోన్ చేయి, ప్రార్థన చేయించు. నేను చచ్చిపోతానేమో, నాకేమైనా అయిపోద్దేమో, నా కాళ్ళొత్తు, నా తలొత్తు, నాకు అక్కడ తెచ్చిపెట్టు, ఇది తెచ్చిపెట్టు. మనందరం ఇట్లాంటి వాళ్ళని. నోటికి కళ్ళం పెట్టుకోలేని వాళ్ళం, కంటికి కళ్ళాలు పెట్టుకోలేని వాళ్ళం, చెవులకి కంట్రోల్ పెట్టుకోలేని వాళ్ళము, చేతులు పాదాలకు అదుపు పెట్టుకోలేని వారము. ఏదైతే అయ్యింది నేను ఇక్కడే ఉంటాను, ఇలా చేస్తాను. ఈ మనసు నీలో ఉంటే, సుఖాశక్తి నీలో ఉంటే, నిర్విచారమైనటువంటి మరి స్థితి నీలో ఉంటే, ఇంకొక మాట అంటాడు కదా, ఇక్కడ అంటాడు నిశ్చంత కలిగిన స్త్రీలారా అంటున్నారు. ఇక్కడ ఎవరికి ఇంకొక స్త్రీలు ఉన్నారంటే వీళ్ళేమంటే తొందరస్తున్నా కూడా ఏముండదంటే, తొందరస్తున్నా కూడా లోతు భార్య లాంటి వాళ్ళు వీళ్ళంతా. లోతు భార్య నిశ్చింత కలిగిన, ఏమి నిశ్చింత అంటే దేవదూతలంతా లోతు నీ భార్యని పిల్లల్ని తీసుకుని త్వరగా బయటికి రా అంటుంటే ఏమంటే వెళ్దాంలో ఉండండి. మరి సంపాదించిన బంగారాన్ని మూట కట్టుకుందాం అనుకుంటుందో, లేకపోతే ఇట్టనే చెప్తారు ఏడేముందాం అనుకుంటుందో, ఇలాగా నిశ్చింతగా ఉంటుంది, తడువు చేస్తుంది. ఏ మాత్రము కూడా తీర్పును గుచ్చిన భయం లేదు, ఏ మాత్రం కూడా అగ్నిని గుచ్చిన భయం లేదు, ఏ మాత్రము కూడా రాబోయేటువంటి గంధకమును గుచ్చిన భయం లేదు. భయం లేక తడువు చేస్తూ దేవుని దూతలు చెప్తున్నారు, వెనక తట్టు చూడొద్దు అంటే ఖచ్చితంగా ఏం చేసింది? చూసేసింది. ఒప్పుస్తామమ్మగా నువ్వెలా ఉన్నావు?
సంఘమనే స్త్రీ, సంఘమనే బిడలు, సంఘమనే కుమార్తెలు, సంఘమనేటువంటి కన్యకలు ఎవరున్నారు? సుఖాశక్తి కలిగి ఉన్నారా? నిర్విచారముగా ఉన్నారా? నిశ్చింతగా ఉన్నారా? అంటున్నాడు కదా, ఒక సంవత్సరానికి తొందర రాబోతున్నాయి. మీ ఫలభరితమైనటువంటి పొలముల విషయములో మీరు రొమ్ము కొట్టుకోవాల్సి వస్తుంది. మీరు రొమ్ము కొట్టుకోవాల్సి వస్తుంది. మీ ఫలాల విషయంలో, మీ భూమి విషయంలో, మీ ఆశీర్వాదాల విషయంలో, మీ బిడ్డల విషయంలో, మీకు కలిగిన ఆస్తుల విషయంలో మీరు ఏడవలసి వస్తుంది. గోనె పట్ట కట్టుకోమంటే వారు కట్టుకోలేకపోయారంట. ఈ రోజున ఫలభరితమైన భూమిలో మాత్రమే ఏమి దిగగలదంట? నీతి దిగగలదు, విత్తనము పడగలదు. ఫలభరితమైన భూమిగా మనము మార్చబడాలి అంటే మనము 3 వదిలేసుకోవాల్సిందే: సుఖాశక్తిని, నిర్విచారమైన స్థితిని, నిశ్చింత కలిగినటువంటి మనసు. అంటే చింతటి మరి నిశ్చింతంగా, ఏ విధమైనటువంటి చింత లేని వారంగా ఉండకూడదు. దేవుని బిడ్డలు అలా మనము గోనె పట్టు కట్టుకొని దేవుడు మన మీద ఆత్మను కుమ్మరించే వరకు మనము కనిపెడితేనే మనము ఫలభరితమైన భూమిగా మారుతాం. మంచి నేలలోనే ఏం పడుతున్నాయంట? విత్తనాలు పడుతున్నాయి. ఆ మంచి నేలలో పడిన విత్తనాలు ఏమవుతున్నాయంట? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా. మంచి నేల అంటే దున్నబడి, చదును చేయబడి, పదును చేయబడి, నీళ్లతో నింపబడినది, సారవంతమైనది, ఫలభరితమైనది. ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మంచి నేల అంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచన భాగమును చదువుదాం. చదవండిమా. మొదటి, నా ప్రియుని గురించి పాడదిని వినుడి. 571వ పేజీ. 571వ పేజీ మొదటి 2 వచనాలు చదవండి. నా ప్రియుని గురించి పాడదిని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గూర్చి పాడదిని వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. మంచి నేల అంటే సత్తువ గల భూమి. మంచి నేలలో ఏముంటుందంట? సత్తువ కలిగిన భూమిని ఏమంటారు అంటేనంట మంచి నేల అంటారంట. సత్తువ కలిగినటువంటి భూమిలో దేవుడంట ఒక ద్రాక్ష తోటను నాటదలిచినాడంట. ఆ సత్తువ కలిగినటువంటి భూమిలో కూడా ఏమున్నాయంట? సత్తువ కలిగిన భూమిలో ఏమున్నాయంట? 2వ వచనం అంటాడు కదా, ఆయన దాన్ని బాగుగా త్రవ్వి. సత్తువ కలిగిన భూమిలో కూడా ఏమున్నాయంట? రాళ్ళు ఉన్నాయంట. భూమి సత్తువ కలిగిన అంటే దేవుని ప్రజలు 20 సంవత్సరాలు బాప్టిజం తీసుకొని ఇప్పటికూ అదే భ్రమలో ఉంటారు. 20 సంవత్సరాల క్రితం బాప్టిజం తీసుకొని ఇక నేను పరలోక రాజ్యం గేట్ దగ్గర ఉన్నాను అనుకుంటారు. యేసుప్రభు రావడం అట్టగా గేట్ తీసుకొని నేను వెళ్ళిపోతాను అనుకుంటుంటారు. కానీ దేవుని పిల్లలకు తెలియనటువంటి విషయం ఏంటి అంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని పిల్లలు ప్రతిరోజు మారు మనసు పొందాలనేది. దేవుని పిల్లలకు మారు మనసు అంట ఎన్ని రోజులు కావాలంట? ప్రతిరోజు మారు మనసు కావాలంట. అందుకనే తెల్లని వస్త్రాలు కొనుక్కున్న పరలోకంలో తెల్లని వస్త్రాలను కనపడిన వారిని చూసి అడుగుతున్నారంటే దేవుని దూత యోహాను గారిని, వీళ్ళెవరు అనుకుంటున్నా దూత చెప్తుందంట యోహాను గారికి, వీళ్ళు గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొనిరి. ప్రతిదినం వాళ్ళు ఏం చేస్తున్నారంట?
మనం ఒక్కరోజే అదే మన మారు మనసు, అదే బాప్టిజం. ఇక అక్కడి నుంచి ఏమనుకుంటాం, ఇక అక్కడి నుంచి ఇంకా నేనంత పర్ఫెక్ట్. ఎందుకు? మనం ఇక అక్కడే మన మైండ్ ఆగిపోతుంది. దయచేసి దేవుని బిడలు ఇలా ఉండకూడదు. సత్తువు కలిగిన భూమిలో కూడా వ్యవసాయకుడని తండ్రి యొక్క దేవుడు ఏం చేశాడంటేనంట, లోతుగా తవ్వి ఏం చేస్తున్నాడంట, రాళ్ళను వేస్తున్నాడంట. రాళ్ళను ఏరి అప్పుడు పెట్టాడంటే, నాటాడంటే నౌక. రాళ్ళను తీసుకోవాలి. ప్రియులారా, దేవుని బిడలు పాపము వల్ల కలుగు భ్రమ చేత మన హృదయంలో ప్రతిసారి కూడా ఏమవుతుంటుందంటే కఠినపరచబడుతుంది. పాపం అంటే పాపం పుట్టించే భ్రమ చాలు. పాపం చేయాల్సిన అవసరం లేదు. పాపము పుట్టించే భ్రమ, పాపము పుట్టించే పాపము వలన కలుగు భ్రమ చేతనే మన హృదయాలలోకి ఏమొచ్చేస్తాయంట, రాళ్ళు వస్తాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఒక వ్యభిచారిని చూసి ఆశించేవాడు కూడా ఎక్కడున్నాడు అంటున్నాడంట, మోహపుతో. ఒక అమ్మాయిని మోహపు చూపుతో చూసడం కూడా వ్యభిచారంతో సమానం. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఒక స్త్రీ పక్కలో పడుకోవలే, ఆమెతో ఏక శరీరం కావలే. ఒక స్త్రీని, ఒక పురుషుని నీ కలలోని తలపులను ఊహించుకుంటేనే నీలో రాళ్ళు వచ్చి పడ్డాయి. తీసుకోవాలా. నేనేంటి ప్రభు ఇలా ఆలోచిస్తున్నాను, నిరక్తంలో కడగబడిన నాలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏంటి ప్రభువా, నాలో ఇలాంటి తలపులు వస్తున్నాయి ఏంటి ప్రభువా, నేనేంటి ప్రభు ఇలా మాట్లాడుతున్నాను ప్రభువా, నేనేంటి ప్రభు ఇలా మాట్లాడుతున్నాను, నేనేంటి ప్రభు ఇక్కడికి నడుస్తున్నాను, నేనేంటి ప్రభు ఇలా జీవిస్తున్నాను. ప్రతి దినము దేవుడంటే తన ప్రజల మధ్య నీతి న్యాయాలను వారికి నేర్పిస్తే, మనం ఎంత చదివాం వాక్యం లేఖన భాగంలో 99వ కీర్తన భాగం అంటాడు, ఆయన ప్రజల మధ్య వారి యథార్థత కలిగి నీతి న్యాయములను అనుసరించడం దేవుడు వారికి నేర్పిస్తే, ఆ యథార్థతను మనం పోగొట్టుకుంటున్నామంటే, ఆ నీతి న్యాయములను మనం పోగొట్టుకున్నామంటే, ఆ నీతి న్యాయాన్ని యథార్థతను మనం పోగొట్టుకుంటే మన హృదయంలో ఏమున్నట్లంట, రాళ్ళు ఉన్నాయంట. సత్తువు కలిగిన భూమిలో ఏముండకూడదంట, రాళ్ళు. సత్తువు కలిగిన భూమిలో కూడా ఏమొచ్చి చేరుతాయి అంట, ఊరకనేముంటే రాళ్ళు ఉంటాయి. ప్రియులారా, మంచి నేల అంటే ఊరకనే మంచి నేల అని మనం అట్లా చూస్తే, పొలం వైపు చూసినట్టు చూస్తే సరిపోదు. మన కళ్ళకి మంచి నేల అని కానీ మనకు పొలం కనపడుద్ది, అది సరిపోదు. మంచి నేల అంటే ఏదైతే దున్నబడి, చదును చేయబడి, పదును పెట్టబడి, నీళ్లతో తడపబడి సిద్ధపడి ఉంటుందో దానిని మంచి నేల అంటారు. ఏ భూమికైతే సారం ఉంటుందో దానిని మంచి నేల అంటారు. ఏ భూమి అయితే ఫలభరితంగా ఉంటుందో దానిని మంచి నేల అంటారు. ఏ భూమి అయితే సత్తువు కలిగినదిగా ఉంటుందో దానిని మంచి నేల అంటారు. ఆ మంచి నేలలో విత్తనం పడాలి. ఇప్పుడు ఆ మంచి నేలలో ఏం పడాలంట, విత్తనం పడితేనంట ఆ విత్తనం అంట సఫలమైపోతుందంట. చూడండి, అదే వాక్యాన్ని రాసి పెట్టారు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచ్చిన భాగం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై. చాలండి, మంచి నేల విత్తబడిన వాడు వాక్యాన్ని వినంగానే అతనికి ఏమొచ్చేస్తుందంట, వాక్యం విషయంలో గ్రహింపు రాగానే అతని వ్యక్తి ఏమైపోతాడంట, సఫలుడవుతాడు. ప్రియులారా, వాక్యము నీలో 100 60 30 సఫలం చేయబడకపోతే పరలోక రాజ్యములోనికి మనం ఎంత మాత్రమో ప్రవేశింపము. దేవుని వాక్యము మనలో సఫలమవ్వాలి అంటే
మనము మంచి నేలగా మార్చబడాల. ఈ మంచి నేలపులో పడినటువంటి విత్తనం అంట లూకాసు వార్త 8వ అధ్యాయ భాగంలో చెప్తూ ఇదే లూకా గారు రాస్తూ అంటాడు. లూకా గారు రాస్తూ 8వ అధ్యాయము 15వ వచన భాగము, మంచి నేల నుండి విత్తనము పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు ఎలా వినాలా? దేవుని వాక్యము మంచి నేలలో పడడము అంటే మంచి నేలగా మనం ఎప్పుడు మారుతాము అంటేనంట, మంచి నేలకి ఉన్న అనుభవం ఏంటి అంటేనంట, యోగ్యమైన మంచి మనసుతో ఏం చేస్తారంట, వాక్యం వినేటప్పుడు ఏం కావాలి మనకి? యోగ్యమైన వాక్యం వినేటప్పుడు మన మనసు అంతా గడియారం మీదే ఉంటుంది. ఒక్క 20 నిమిషాలు మాత్రమే బైబిల్కి అటు ఇటు అంకితం. ఇక ఆ తర్వాత నుంచి అరగంట తర్వాత నుంచి మన యొక్క మనసంతా, మన మంచి మనసంతా ఆడకపోద్ది గడియారం మీదకి. అంత దాంతో ఎంత పెద్ద గడియారం పెట్టాము చూసుకోవడానికి. దేవుని పిల్లలమైనటువంటి మనము వాక్యం వినేటప్పుడు యోగ్యమైన మంచి మనసు మనకి రావాలి. అప్పుడంట ఆ వాక్యము మనలోనికి వెళ్ళంట ఏం చేస్తుంది అంటేనంట, ఆ వాక్యము మనలో చూడండి ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక కాదమ్మా, మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచన భాగమును చదివితే తీసారమ్మా. 185వ పేజీ 2వ అధ్యాయము 13వ వచనము 14 చదవండి. ఆ హేతువు చేతను దేవుని గుర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించదు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. వాక్యం ఏమవ్వాలా? వాక్యం నన్ను ఏం చేయాలా? కార్యసిద్ధిని కలుగు చేయాలా. దేవుని వాక్యము యోగ్యమైన మంచి మనసుతో ఎవరైతే వాక్యం వింటారో ఆ వాక్యం వినేవారు వ్యక్తులు చూడరు, చెప్తుంది ఎవరా అని చూడరు. ఆ వ్యక్తులకి మనుషులు కనపడరు. ఆ మనుషులకి ఎవరు కనబడతారు అంటేనంట, వాక్యమైన దేవుడు కనపడతారంట. వాక్యమైన వాక్యమే దేవుడిగా మనకు కనపడతారంట. ఆ వాక్యమే దేవుడిగా వారికి కనపడతారు కాబట్టి అది మనుష్యులు చెప్పింది అనుకోరంట, దేవుడు చెప్పింది అనుకొని దాన్ని అంగీకరించంట వారి హృదయంలోనికంట చేర్చుకుంటారంట. దేవుని వాక్యము ఎవరి హృదయంలో విత్తబడుతుందో, ఇప్పుడు వాక్యము విత్తపడటంలో హృదయాల్లోకి ఏమవటం లేదు. మీరందరిలో చాలా మంది త్రోవ పక్క పడిన విత్తనాల్లాగా ఉన్నారు. చాలా మంది రాతి నేలలో పడిన విత్తనాల్లాగా ఉన్నారు. ముళ్ళ తుప్పలో పడిన విత్తనాల్లాగా ఉన్నది. కానీ వాక్యం మీ జీవితంలో మంచి నేలలో పడిన విత్తనాల్లాగా ఉండటలా. మంచి నేలలో విత్తనం పడితే ఆ విత్తనము భూమిని నెరవిడిచి లోపలికి వెళ్ళిపోతుందంట. గోధుమ గింజ భూమిలో పడిన వెంటనే ఏమైపోద్దంట, అది చచ్చిపోద్దంట. మార్పు చెందడానికి అది బహుగా విస్తారంలో ఫలించడానికి అది భూమిలో కలిసి దాని యొక్క రూపాన్ని అది తీసుకొచ్చేస్తుందంట, కొత్త రూపాన్ని. ఈరోజు నా దేవుని బిడలలో వాక్యము కార్యకారిగా ఉండటం లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని
దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచినాడు. వీళ్ళందరికీ ఏం దేవుడు మనందరినీ ఎక్కడ ప్రతిష్ఠించాడంట? దేవుడు సత్యములో ప్రతిష్ఠించారు. సత్యమనగా వాక్యమే. వాక్యంలో దేవుడు మనల్ని ఎక్కడ ప్రతిష్ఠ చేశాడు? వాక్యంలో ప్రతిష్ఠించాడు. ఆ వాక్యాన్ని మనం విశ్వాసంతో గైకున్నప్పుడు చూడండి, ఆ మాటను మీకు చదివి ప్రార్థన చేసుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచన భాగమును ఒకసారి చదువుదాం. తండ్రి నా యందు నీవును, నీ యందును నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నారు. తండ్రి కుమారులు ఎలాగో ఏకమై ఉన్నారు, మనము కూడా తండ్రి కుమారునితో ఏకం చేయబడాలి అంటేనంట ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంట? తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్టు అందరినీ ఏకం చేసేయమంటున్నాడు దేవుడు. అందరినీ ఏకం చేయమంటలా. అయ్యా, నువ్విచ్చిన వాక్యమందలి వారు విశ్వాసం ఉంచారు. వాక్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు నీవు నేను ఎలా కలిసినామో, ఏకమై ఉన్నామో, వారు కూడా ఎవరి ఉండాలో ఏకమై ఉండాలని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనతో ఏకమవ్వాలి. దేవుడు నీతో ఉండాలా, దేవుడు నీతో నడవాలా, దేవుడు నీతో నీ పక్షముగా ఉండాలా అంటే నీలో ఏముండాలా? వాక్యమందుల విశ్వాసం ఉండాలా. ఎప్పుడైతే విశ్వాసం వలన వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటావు, అందుకని అంటాడు కదా, ఎఫెసీ పత్రికలోనే కానీ, కొలస్సీ పత్రికలోనే కానీ, ఫిలిప్పీ పత్రికలో కూడా అంటాడు కదా, దేవుడి వాక్యము సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. ఈరోజు నా దేవుని బిడ్డల హృదయంలో దేవుని వాక్యం ఎందుకుండటం లేదు? అసలు నేల ఏం లేదు, నేలకే లోపం ఉంది. ఇప్పుడు నేల టెస్ట్ చేయబడుతున్నాయి కదా, ప్రతి నేలను కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు పరీక్ష చేస్తున్నారు. ఏ నేల దేనికి సరిపడినదో నీ హృదయం అనే నేలను దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు వాక్యం అర్థం కాలేదని ఈసారి చెప్తే దేవుడు నీకెందుకు అర్థం కావట్లేదు, నీకెందుకు అర్థం కావట్లేదు అని జాలిపడడు. దేవుడు ఏం చేస్తాడు? ఈసారి నా వాక్యాన్ని నువ్వు అయ్యా నాకు వాక్యం అర్థం కావట్లేదు అయ్యా అంటే, అమ్మ అర్థం కావట్లేదా? అర్థం చెప్తాను అన్నాడు. నీ రాతి నేలలాగున్నావు, త్రోవ పక్కపడిన నేలలాగున్నావు, లేకపోతే ముళ్ళ పొదల వంటి నేలవలో ఉన్నావు, లేకపోతే బీడు భూమిగా ఉన్నావు, లేకపోతే నీ సారములోని భూమిగా ఉన్నావు, ఫలములైనటువంటి ఫలభరితమైనటువంటి నేలగా కాకుండా నీ భూమిని పోడు చేసుకున్న భూమిగా నువ్వు ఉన్నావు. రాళ్ళని ఏరనటువంటి భూమిగా, సత్తువు లేని భూమిగా నువ్వు ఉన్నావు. పరీక్ష చేస్తాడు. పరీక్ష చేసి అంటాడు కదా, దేవుడట్ట తన వాక్యాన్ని మన ఎదుట పెట్టి గద్దిస్తాడంట. దేవుడు ఒక్కొక్క మాటను మన దగ్గర పెట్టి మనల్ని ఏం చేస్తాడంట? అప్పుడు గద్దించి మనల్ని వెలుపలికి పంపిస్తాడంట. ప్రియులారా, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే మనము ఫలించాలా. మనము ఫలించాలి అంటే మంచి నేలగా మారాలా. అతి కృప దేవుడి సంఘానికి దయచేయనుగాక. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.